ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గత రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పోలీస్ స్టేషన్ పక్కన 2 చెట్లు పడిపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ స్తంభాలు పక్కకి ఒరిగిపోవడం కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిఎస్కు పని మీద వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా స్టేషన్ 6 బయటే విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరులో కుండపోత వర్షం కురిసింది. 24 గంటల క్రితం ఒక భయానక వాతావరణం సృష్టించింది. చాలా చెట్లు పడిపోయి హోర్డింగ్ పడిపోయాయి, విద్యుత్కి అంతరాయం కలిగింది. అటువంటి పరిస్థితే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా చెట్లు పడిపోయాయి. చెట్లు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. సుమారుగా నిన్న 4:30-5 మొదలైతే ఇప్పటి వరకు కూడా విద్యుత్తుని అధికారులు పునరుద్ధరించలేకపోయారు. ఆఖరికి వచ్చేటువంటి పిటిషనర్లకు ఇబ్బంది లేకుండా పోలీసులు బయటే కూర్చుని పనిచేస్తున్నారు. వారి నుండి పిటిషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అంటే ఒక పక్క పోలీసుల సమర్థతకి ఇది గుర్తుగా ఉంది, ఏదో కరెంట్ లేదు అనే కారణాలు చెప్పి వెళ్ళిపోకుండా మీరు చూస్తే పిటిషనర్లు అక్కడ ఏలూరు వన్ టౌన్ సే కూర్చుని ఆయన మాట్లాడుతున్నారు, బయట కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. కానీ 24 గంటలుగా కూడా చీకట్లోనే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే రిసెప్షన్లో మామూలుగా మీరు ఈ బళ్ళ మీద ఉంటాయి పళ్ళ వ్యాపారులు, లేకపోతే చిరు వ్యాపారులు చిన్న చిన్న ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని పనిచేస్తుంటారు. అట్లాగా ఇక్కడ పెట్టుకుని లైట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. అంటే పవర్ బ్యాకప్ ఉంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో, కానీ అది కూడా అయిపోయింది. ఈరోజు ఉదయం నుండి వాడేసి ఉంటారు, మళ్ళీ చీకటి పడిపోయింది. సమయం ఇప్పుడు 8 గంటలు కావస్తుంది, అయినా కూడా కరెంటు పునరుద్ధరించలేకపోయారు. 24 గంటలు అవుతున్నాయి. ఊరంతా కూడా చాలా ఫాస్ట్గా పనిచేసామని విద్యుత్ అధికారులు చెప్పారు. నిజంగానే వాళ్ళు చేశారు కూడా, యుద్ధ ప్రాతిపదికన చేస్తూ వచ్చారు. కానీ ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ హాట్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే సిఐ గారు మీరు చూస్తున్నారా, ఆయన ఏలూరు వన్ టౌన్ సిఐ సత్యనారాయణ గారు బయట ఆమెతో పిటిషనర్లతో ఇబ్బందితో ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వన్ టౌన్ ఎస్ఐ గారు కూడా చీకటి గదిలో కూర్చుని పనులు చేస్తున్నారు. ఎందుకంటే వారికి మాట్లాడించాలి, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా పనిచేయాలి. కాబట్టి ఇక్కడే చీకట్లోనే మొబైల్ లైట్లు పెట్టుకుని ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎప్పటి నుండి ఇబ్బంది ఉంది అడుగుదాం. సరే, ఏంటి చీకట్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉందని బాగా వైరల్ అయిపోయింది. ఏంటి అసలు ఎందుకు సమస్య వచ్చింది, ఎప్పట్లో ఈ సమస్య తీరుతుంది? నిన్న కలిగిన గాలి వల్ల జరిగిందండి. మన ఇన్వర్టర్ కూడా కంప్లీట్ అయింది. త్వరలో దాన్ని రెక్టిఫై చేస్తాం. పబ్లిక్ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. సార్, మరి పిటిషనర్లతో ఇలాగే చీకట్లోనే మాట్లాడుతున్నారు, ఫ్యాన్లు లైట్లు లేకుండా మొబైల్ లైట్లు. మ్యాక్సిమం అందరం మేము 5 ముందు డిస్పాచ్ చేసి ఎవరినో వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపిస్తాం. పబ్లిక్ ఇబ్బంది మనం చూస్తున్నాం, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పని చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఏదో కారణాలు సాకులు చూపించి వెళ్ళిపోకుండా ఇక్కడ సెంటర్ దగ్గర పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. ఆయన డైరీ నోట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసు విధి నిర్వహణలో ఇది మెయిన్, డిఎస్ఆర్ అనేది చాలా మెయిన్. దాన్ని ఆయన ఇదే వెలుతురులో ఆ ఛార్జింగ్ లైట్ వెలుతురులో కంప్లీట్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ కూడా అయిపోయింది. అసలు ఇక్కడ సిఐ కార్యాలయం కూడా ఒకసారి చూద్దాం, అసలు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. అక్కడ మామూలుగా మీకు ఇది సిఐ ఆఫీసు, ఏలూరు వన్ టౌన్ సిఐ గారు ఆ రూమ్లో కూర్చుంటారు. కానీ పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఇదే లైట్ పెట్టుకుని, ఛార్జింగ్ లైట్ ఏదైతే చిరుబళ్ళు వ్యాపారులు ఉంటుందో అది పెట్టుకుని ఇక్కడ కూర్చుని సమస్యలు వింటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీఏ గారితో కూడా మాట్లాడుదాం. సరే, ఏంటి అసలు ఏమైంది, కరెంట్ ఎందుకు లేదు? నిన్న ఈ గాలి వానకి ఈ చెట్లన్నీ కూలిపోయినాయి సార్. దానివల్ల అది ఇంకా రిస్టరేషన్ జరుగుతుంది వర్క్. ప్రస్తుతం అయితే అది ఇంకొక గంటలో ఇస్తా అంటున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాట్లాడటం జరిగింది, ఇస్తా అంటున్నారు. అంటే ఎందుకని ఇంత లేట్ అయిందని ఏమన్నా చెప్పారు? ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కదా సార్, మీ సర్వీస్ అంటేనే ఎమర్జెన్సీ. అయితే కానీ మన ఒక్కళ్ళదే కాదు కదా, మిగతా అంతా కూడా పడిపోవటం వల్ల అది రిస్టరేషన్ చేస్తున్నారు. అయిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ అయిపోయింది సార్? అయిపోయింది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ ఉంది కానీ అయిపోయింది. 24 గంటలుగా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కాకపోతే ఇటు పిటిషనర్లు కానీ స్టేషన్కు అవసరాల మీద వచ్చేవాళ్ళు ఇబ్బందులు పడకుండా, చీకటిగా ఉందని వెళ్ళిపోకుండా ఇక్కడే కూర్చుని మొబైల్ లైట్లు వెలుతురులో, ఛార్జింగ్ లైట్లు వెలుతురులో పోలీసులు పనిచేసే పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా నగరం మొత్తం విద్యుత్ పునరుద్ధరించారు. ఇక్కడ పర్టికులర్గా ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ఏరియాలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, పోల్స్ మీద ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సరిచేస్తున్నారు. అరగంటలోనే వచ్చేస్తుందంటూ కూడా ఏలూరు వన్ టౌన్ పోలీసులు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్.